హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మల్లీశ్వరి. ఈ రోజైతే మేము సరదాగా మా మావయ్య వాళ్ళ పొలం చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట అండి. సో సరదాగా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కడ చూసినా చుట్టూ మొక్కలు, కొండలు ఇవే కనిపిస్తాయండి. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుందండి. అందుకే హాలిడేస్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో మీలో ఎంతమందికి హాలిడేస్ అనగానే ఏది గుర్తొస్తుంది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది హాలిడేస్కి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు చెప్పండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుట్టూ చెట్లు చూస్తున్నారు. ఈ చెట్ల వెనకాల మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, దీనిని దివానం అంటారండి. ఇది తరతరాలుగా ఉందన్నమాట ఈ ఊరిలో. ఈ ఊరి పెద్దలు ఇల్లు అనమాట అండి ఇది. లోపల చాలా బాగుంటుంది అనమాట, చెట్లు అవి ఉండి. నెక్స్ట్ టైం కుదిరినప్పుడు మీకు అక్కడ ఒక ఫుల్ వ్లాగ్ చేసి పెడతాను. సో ఇక్కడ ఒక మూవీ షూటింగ్ కూడా జరిగిందండి. గుర్తుపట్టారా ఆ మూవీ ఏంటో? రామ్ గారి రామరామ కృష్ణ కృష్ణ మూవీ షూటింగ్ ఈ ఇంట్లోనే చేశారండి. లోపల బాగుంటుంది. సంక్రాంతి టైంలో వీళ్ళు బొమ్మల కొలువు కూడా పెడతారండి లోపల. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట అండి, మెయిన్ గేట్ అనమాట. నెక్స్ట్ టైం మీకు ఇక్కడ ఒక ఫుల్ వ్లాగ్ చేసి పెడతాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఎందుకంటే ఈనాటిది కాదు, తరతరాల నాటిది ఆ బిల్డింగ్. సో దివానం అయితే దాటామండి, ఆన్ ద వేలో ఉన్నాం. చూస్తున్నారు కదండి తాడి చెట్లు నిండా ముంజకాయలే ఉన్నాయండి. ఇక్కడేమో ఈత చెట్లు ఉన్నాయి, ఈత చెట్ల నిండా ఈతకాయలే ఉన్నాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మనం చిన్నతనంలో ఇవి బాగా తిని ఉన్నాం కదా, ముంజకాయలు తిని వాటితో బండ్లు చేసుకుని ఆడుకునే వాళ్ళం కదండి. మీలో ఎంతమందికి గుర్తుంది ఫ్రెండ్స్? సో ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందండి, పాసాలమ్మ తల్లి టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న పొలాలన్నీ ఈమె కాపలా కాస్తుందని అందరి నమ్మకం అనమాట. ఇక్కడ నైవేద్యాలు అవి పెడతారండి. సో ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. మా మావయ్య పొలం దగ్గరికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా వ్యూ, చుట్టూ కొండలు, ఇలా పొలం ఉంటుంది. మా చిన్నాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బావి. ఇక్కడ వాటర్, దీనిలో ఉన్న వాటరే ఈ చుట్టుపక్కల పొలాలకు సప్లై చేస్తారండి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక గ్రీన్ ట్యూబ్ పెట్టి పక్కనే మోటార్ పెట్టారు. వాటర్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. సో ఈ బావి పైన మొత్తం గూళ్ళే ఉన్నాయండి. పక్షులు గూళ్ళు ఎలా పెట్టుకున్నాయి చూడండి ఫ్రెండ్స్. సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయిందండి, క్లౌడీ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఎండ అసలు ఎలా ఉందంటే అమ్మ బాబోయ్ అనుకున్నాం. ఈవినింగ్ అయ్యేసరికి కూల్ అయిపోయింది వెదర్ మొత్తం. రైన్ వచ్చేలా ఉందని చెప్పేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. సో మార్నింగ్ నుంచి ఎంత హాట్గా ఉందో, ఇప్పుడు వెదర్ అంతా కూల్ అయిపోయిందండి. చాలా ప్లెజెంట్గా ఉంది. బయటకు వచ్చి మంచి పని చేసాం అనిపించింది, కొంచెం మైండ్ రిఫ్రెష్ అయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వ్యూ, అక్కడ క్లౌడ్స్ అనేవి ఆ హిల్స్ని టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. లైవ్లో అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.